మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. నమస్కారం అమ్మగారు. నమస్తే అండి. కాలసర్పదోషం చాలా మందికి కూడా కాలసర్పదోషం ఉంది అంటే లేట్గా మ్యారేజెస్ అవుతాయి అని చెప్తూ ఉంటారు. నిజంగానే కాలసర్పదోషం ఉంటే లేట్ మ్యారేజెస్ అవుతాయా? అండ్ అలాగే కాలసర్పదోషం అనేది ఒక వ్యక్తికి ఎలా వస్తుందంటారు? ఒకవేళ వాళ్ళకి కనుక పుట్టుక నుంచే ఉంటే అది దాని ప్రభావం ఎలా ఉంటుంది? ఇవన్నీ ఎన్నో రకాల క్వశ్చన్స్ అయితే కాలసర్పదోషం గురించి ఎంతోమంది కూడా ప్రీవియస్గా మనం దీని గురించి వీడియో కూడా చేయడం జరిగింది. మనం మాట్లాడుకుంటే అసలు కాలసర్పదోషం అంటే ఏంటి, వాటి యొక్క గుణగుణాలు ఎలా ఉంటాయి, వాటిని ఏ రకంగా మనం గుర్తించాలంటారు? తప్పకుండా అండి. కాలసర్పదోషము అంటే ఈ పదాన్ని చాలామంది చాలా సందర్భాల్లో వినే ఉంటారు. వివాహ ప్రస్తావనలో, సంతాన ప్రస్తావనలో, ఆరోగ్య సమస్యలు, అకాల మరణాలు ఇలాంటివి వచ్చినప్పుడు ఎందుచేత అని మనం జాతక విశ్లేషణ చేస్తే కాలసర్పదోషం ఉంది, ఆ నాగ సర్ప పూజలు అనేటువంటివి చేయించడము ఈ సందర్భాల్లో వినే ఉంటారు. సో ఈ కాలసర్పదోషంలో కాల అంటే రాహు అండి, సర్ప అంటే కేతు అని అర్థము. మేజర్గా ఈ రాహు కేతులు అనేటువంటి రెండు గ్రహాలు సర్పగ్రహాలుగా చెప్పబడింది జ్యోతిష శాస్త్రంలో. వీటికి స్వరూపము అనేటువంటిది లేదు. ఇది చంద్రుడి యొక్క గమనం మీద ఆధారపడి ఉంటాయి. అయితే మేజర్గా ఎప్పుడైతే రాహు కేతులు అనేటువంటి రెండు గ్రహాలు మిగిలిన 7 ప్లానెట్స్ని కనుక బంధించినట్లయితే, లేదా వాటి యొక్క గమనాన్ని ఒక పక్షం వైపు మనకి కనబడుతూ ఉంటుంది జ్యోతిష చక్రంలో. ఇప్పుడు ఉదాహరణకి మనం ఆల్రెడీ చెప్పుకున్నటువంటి అనంత తీసుకున్నాం అనుకోండి. ఒకటో స్థానంలో రాహు, 7వ స్థానంలో కేతు. ఈ రకంగా అంటే మిగిలిన ఏడు ప్లానెట్స్ అన్నీ కూడా ఒక పక్కకు వచ్చేసి ఉంటాయి. అది సవ్య మార్గంలో కానీ అపసవ్య మార్గంలో కానీ. అయితే దీంట్లో ఇంకొకటి ఉంటుందండి, అసంపూర్ణ కాలసర్పదోషము. ఉదాహరణకి ఈ 7 గ్రహాల్లో ఒకటైనటువంటి ఏదైనా ఒక గ్రహము బయటికి వచ్చి ఈ సవ్య మార్గంలో ఉంది అనుకోండి. అయితే ఆ గ్రహం యొక్క అంశ అంటే ఎన్ని డిగ్రీల దగ్గర ఉందో, ఆ రాహు ఎన్ని డిగ్రీల దగ్గర ఉందో చూడాలి. రాహు కంటే 1 డిగ్రీ ఎక్కువగా ఈ గ్రహం ఉన్న అసంపూర్ణ కాలసర్పదోషం వర్తిస్తుంది అని అర్థము. అయితే రాహు కేతుల యొక్క ప్లేస్మెంట్స్ ఆధారంగా ఉన్నటువంటి 12 రకాల కాలసర్పదోషాల్లో ఏ రకమైనటువంటి కాలసర్పదోషమో దానివల్ల ఎలాంటి ప్రభావాలు ఉంటాయి అనేటువంటిది మనం గుర్తించవచ్చు. మేజర్గా చాలామందికి ఉన్నటువంటి ప్రశ్న నాకెందుకు వచ్చింది అనేటువంటిది. ఇది వంశపారంపర్యంగా వచ్చేటువంటి దోషం అండి. అంటే గుణగణాలు ఏ విధంగా మనం ఐడెంటిఫై చేయొచ్చు అంటారు? అంటే చిన్నపిల్లల్లో మనం గమనిస్తే చెప్పిన మాట వినకపోవడం, చాలా మొండిగా పంతం, నాకు అది కావాలి అంటే అది కావాలి, ఇంకా ఏంటంటే వాళ్ళ మాట మనం వినాలి. ఇది చాలామంది చూస్తూ ఉంటారు, ఫేస్ చేస్తూ ఉంటారు. పిల్లల మాట తల్లిదండ్రులు వినాలి. తల్లిదండ్రులు ఒక మాట గదివి అది కాదు ఇలా చేయి అంటే పిల్లలు చేసే రకంగా ఉండరు. సో అది కాలసర్పదోషం యొక్క బేసిక్ లక్షణం అండి. లేకపోతే ఏడుపు, పెడబొబ్బులు ఎక్కడికైనా దారితీస్తారు వాళ్ళు. ఎమోషనల్గా కావచ్చు, ఎలాగైనా కావచ్చు. సో అది కాలసర్పదోషం యొక్క లక్షణం అండి. అయితే ఇది వంశపారంపర్యంగా వస్తుంది. ఎందుకు వస్తుంది? పవిత్ర జీవరాశులని చెప్పబడేటువంటి సర్పములని చంపిన, హింసించిన, అవి కలిసినప్పుడు వాటిని విడగొట్టిన శునక శాపములు, గోశాపములు, బ్రాహ్మణ శాపములు, తర్వాత కన్యాశాపములు, ఋషి శాపములు, గురునిందా శాపములు, ఇలాంటివి ఏమైనా ఉంటే అది కాలసర్పదోషంగా మనకి కనబడుతుంది. చాలామంది అనుకుంటూ ఉంటారు మా తాతయ్యలు అంటే ఇది వంశపారంపర్యంగా వస్తుంది అని చెప్పి మనం ఆల్రెడీ చెప్పుకున్నామండి. చాలామందికి ఉన్న క్వశ్చన్ ఏంటి అంటే మా తాతయ్యలు ముత్తాతయ్యలు వాళ్ళు ఎక్కడో ఏదో పాముని చంపడం వల్ల మేము అనుభవించడం ఏంటి అనేటువంటి ప్రశ్న వస్తూ ఉంటుంది. దానికి సమాధానం కార్తీక పురాణం చెబుతుందండి. ఉదాహరణకి కార్తీక పురాణంలో ఒక కథలో ఒక మహారాజు అద్భుతమైన పరిపాలన చేసి చనిపోయిన తర్వాత స్వర్గలోకంలో సుఖాలు అనుభవిస్తూ ఉంటాడు. అతని 7వ తరమైనటువంటి ఇంకొక మహారాజు దరిద్రంతో బాధపడుతూ అడవిలో పాలయ్యి అక్కడ తన కూతుర్ని ఒక బ్రాహ్మణుడికో లేకపోతే ఇంకొకరు ఎవరికో డబ్బు తీసుకుని అమ్మి దాంతో పోషణ గడుస్తూ రెండో కూతుర్ని కూడా అలా అమ్మాలి అనేటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఒక ఆయన వచ్చి ఇలా అమ్మొద్దు నాయన, అది మంచిది కాదు, పాపాన్ని మూట కట్టుకుంటున్నా ఉన్నా వినకుండా అలా రెండో కూతుర్ని కూడా అమ్ముతాడు. అతను చనిపోయిన తర్వాత నరకలోకానికి వెళ్ళడము, అతనే కాకుండా అతను 7 తరాల పైన ఉన్నటువంటి ఏదైతే ఇందాక చెప్పుకున్న బాగా పరిపాలన చేసిన మహారాజును కూడా నరకానికి తీసుకొస్తారు. ఎందుకు నాయన అని అంటే, నీ 7వ తరమైనటువంటి మహారాజు ఇలా అమ్మాయిని అమ్ముకోవడం జరిగింది అంటే అతనెవరు అమ్మితే నాకు సంబంధం ఏమిటి అంటే, కారణం లేకుండా అతను నీ వంశంలో పుట్టడు, నీకు ఆ కర్మయోగం ఉంది కాబట్టి అతను నీ వంశంలో పుట్టాడు. అలాగే ఏ కారణము లేకుండా మీరు మీ తల్లి కడుపున ఏ కారణం లేకుండా మీకు ఆయనే తండ్రి అవ్వడం,
ఏ కారణం లేకుండా మీకు ఆ ఇంటి పేరు, ఆ ఇంట్లో, ఆ వంశంలో జన్మించడం ఎక్కడా జరగదు. ఆ కర్మని అనుభవించేటువంటి యోగం ఉంది కాబట్టే ఆ వంశంలో, ఆ తరంలో, ఆ వ్యక్తిగా మీరు జన్మించి ఆ కర్మని అనుభవిస్తూ ఉన్నారు. ఇది మేజర్గా కాలసర్పదోషం వంశపారంపర్యంగా వస్తుందండి. అయితే ఇందులో 12 రకాలు ఉంటాయండి. అవి ఏంటేంటి ఉమాగారు? మేజర్గా మొదటి రకము అనంత, రెండవది గుళిక లేదా కులిక, మూడవది వాసుకి, నాలుగవది శంఖపాల, పద్మ, మహాపద్మ, తక్షక, కర్కోటక, శంఖచూడ, పాతక, విషక్త, శేషనాగ, ఇవన్నీ కూడా 12 రకాల కాలసర్పదోషాలండి. అంటే వీటి ప్రభావం ఎలా ఉంటుంది? ఒక్కొక్క దానికి ఒక్కొక్క లక్షణాలు ఉంటాయంటారా? ఒక్కొక్క దానికి ఒక్కొక్క లక్షణం ఉంటుందండి. కానీ బేసిక్గా 12 రకాల కాలసర్పదోషం, ఉదాహరణకి 4వ కాలసర్పదోషం ఉందనుకో, దానికి సంబంధించి ఒక మేజర్ ఆస్పెక్ట్, మేజర్ ప్రాబ్లం, మేజర్ కష్టము అది కనబడుతూ ఉంటుంది. కానీ కాలసర్పదోషం ఉన్న వాళ్ళకి ఓవరాల్గా ఉండేటువంటి బేసిక్ సిమ్టమ్స్ కొన్ని చెప్పబడ్డాయి. ఉదాహరణకి ఆ వ్యక్తి ఎంతటి డబ్బు సంపాదించినా, సుఖ ఐశ్వర్యాలను అనుభవిస్తున్నా మనశ్శాంతి అనేటువంటిది ఉండదు. అకాల మృత్యువులు సంభవిస్తూ ఉంటాయి. తర్వాత అంతు చిక్కనేటువంటి ఆరోగ్య సమస్యలు సంభవిస్తాయి. 33 సంవత్సరాల దాకా వివాహం కాకపోవడం, 33 సంవత్సరాల దాకా సెటిల్మెంట్ అవ్వకపోవడం, గర్భం పోవడం ఆడవాళ్ళకి, అంటే ఈ మిస్క్యారీస్ అవ్వడం కానీ, ఇవి కానీ, అంగవైకల్యంతో పిల్లలు పుట్టడం, పిల్లలు పుట్టాక వాళ్ళ ఎదుగుదల ఆగిపోవడం, అంటే స్టడీస్ కానీ దేంట్లోనైనా, లేకపోతే ఎన్ని పూజలు కానీ, ఎన్ని వ్రతాలు కానీ, ఎన్ని నోములు కానీ ఏమి చేసినా ఏమి సిద్ధించకపోవడం, భగవత్ అనుగ్రహం కూడా దక్కకపోవడం అండి దాని అర్థం. తరువాత అతి మంచితనం అనేటువంటిది చాలా ఎక్కువ ఉంటుందండి వీళ్ళకి. వీళ్ళని కాలసర్పదోషం ఉన్నవాళ్ళు అంటాం, కానీ కాలసర్ప యోగము అని కూడా చెబుతోంది. ఎందుకు అంటే కల్మషం లేనటువంటి వ్యక్తులుగా శాస్త్రం చెబుతోందండి. అంటే లోపల ఒకటి బయట ఒకటి ఉండదు, స్ట్రైట్ ఫార్వర్డ్గా ఒకటే చెప్పేస్తారు. అబద్ధం కానీ మోసం కానీ వీళ్ళు చూడలేరు, సహించలేరు. దానివల్ల ఏంటి అంటే లౌక్యం తెలియక ఇబ్బంది పడుతుంటారే తప్ప చాలా నిక్కచ్చైనటువంటి వ్యక్తులు, దానివల్లనే ఇబ్బందులు పడుతుంటారు కూడా. అతి మంచితనం అనేటువంటిది ఎక్కువ అవడం వల్ల అందరి దగ్గర మోసపోతారు. ఇది చాలా ఎక్కువగా కనబడుతూ ఉంటుంది. అండ్ బాగా సెన్సిటివ్ అండ్ ఎమోషనల్ పర్సనాలిటీస్ అండి. ఎవరినైనా ఈ కాలసర్పదోషం ఉన్న వ్యక్తుల్ని కొట్టక్కర్లా, మనం వాళ్ళకి కొట్టలేం, చాలా బలవంతులు అన్నీ ఉంటాయి. కానీ మాటల ద్వారా మనసును నొప్పిస్తే చాలు వాళ్ళు చాలా ఇన్సల్ట్ అవుతారు. సో ఇది చాలా ఎక్కువ ఉంటుంది, సెన్సిటివిటీ అనేది, ఎమోషనల్ ఇది కానీ చాలా ఎక్కువ ఉంటుంది. అండ్ ఇంకొకటి గొప్ప లక్షణం ఏంటి అంటే కాలసర్పదోషం అంటే వ్యక్తులు ఎవరికైనా లేదు అనుకుంటే ఒంటి మీద షర్ట్ కూడా తీసి ఇచ్చేసే రకం అండి. అంటే లెక్క చేయరు, దేన్ని కూడా లెక్క చేయరు. ఎవరైనా నచ్చారంటే ఆ వ్యక్తిని నెత్తి మీద పెట్టుకుంటారు, అతను హత్య చేశారంటే తీసి నేలకేసి కొడతారు. ఇది ఎక్స్ట్రీమ్ నేచర్ అనమాట. అది సహాయమైన, ప్రేమైన, దానమైన, కోపమైన, ఓవర్ థింకింగ్ అయినా ఏదైనా అన్ని ఎక్స్ట్రీమ్ లెవెల్లో కనబడుతూ ఉంటాయి. అది కాలసర్పదోషం ఉన్న వాళ్ళు మనం ఈజీగా గుర్తించేటువంటి సిమ్టమ్స్ అండి. ఉమ్మగారు, మీరు 12 రకాల కాలసర్పదోషాలు అన్నారు. అండ్ అలాగే మనం ఒక్కొక్కటి దాని గురించి కూడా మనం మాట్లాడుకోవడం జరిగింది. అందులో భాగంగానే 7th వన్, తక్షక కాలసర్పదోషం ఏదైతే ఉందో దాని యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి, దాని ప్రభావం ఏ విధంగా ఉంటుంది ఒక వ్యక్తి మీద? తప్పకుండా అమ్మ. తక్షక అని పిలువబడేటువంటి కాలసర్పదోషము 7వ రకమైనటువంటిది. దీన్ని ఎలా గుర్తించాలి అని అంటే 7వ స్థానంలో రాహు ఉండి 1వ స్థానంలో కేతు ఉన్నప్పుడు ఈ తక్షక అని పిలువబడేటువంటి కాలసర్పదోషం వర్తిస్తుంది. సో దీనివల్ల ప్రభావాలు ఎలా ఉంటాయి అని అంటే మేజర్గా వివాహం విషయంలో డైవర్స్ కేసులు అయ్యేటువంటిది ఈ కాలసర్పదోషం ఉన్న వాళ్ళకి ఎక్కువ అవుతాయండి. ఓకే, 100%. అంటే పెళ్ళైనటువంటి అతి తొందరలో అయిపోతుంటాయి. అది అతి తొందరలో అయిపోతాయా, కొంచెం లేట్ అయ్యాక అవుతుందని తెలియాలి అని అంటే 7th లార్డ్ యొక్క ప్లేస్మెంట్ కూడా మనం చూడాలి. అయితే పుత్ర సంతానం కలగట్లేదని బాధపడడం, పిత్రార్జితం అంటే తండ్రి యాన్సెస్టర్ ప్రాపర్టీస్ అనేటువంటివన్నీ కూడా వరుసగా మొత్తం అయిపోతాయి, మొత్తం కొండలు అరిగిపోయినట్టుగా మొత్తం అన్నీ అయిపోతాయి, మొత్తం ఖర్చు పెట్టేస్తారు. ఎలా అయిపోతాయో ఎవరికి తెలియదు. అదేవిధంగా జీవిత భాగస్వామితో మనస్పర్ధలు, తర్వాత ఇంకొకటి ఏమిటి అంటే అన్నిటికంటే ముఖ్యమైనది పరస్త్రీ వ్యామోహము అనేటువంటివి ఇవన్నీ కూడా, అంటే ఇల్లీగల్ అఫైర్స్ కానీ ఇలాంటివన్నీ కూడా తక్షక అని పిలువబడేటువంటి కాలసర్పదోషం వల్ల కలుగుతాయి అని శాస్త్రం చెబుతోంది. మేజర్గా వ్యాపారములు చేస్తారు కదండి చాలామంది, అలాంటి వ్యాపారం చేసే వాళ్ళకి కూడా వ్యాపారంలో సడన్ లాస్. ఉదాహరణకి జాతకం చూపించుకోవడానికి చాలామంది ఏ అంతర్దశ మహాదశలో వస్తారంటే రాహు, శని, కేతు, తర్వాత ఈ చంద్రుడు, ఈ 4 అంతర్దశలో ఉన్నప్పుడే ఎక్కువగా జాతకం చూపించుకోవడానికి వస్తారు.
సో అలాగా ఈ రాహు మహాదశ కానీ కేతు మహాదశ కానీ, రాహు అంతర్దశ కానీ కేతు అంతర్దశ కానీ వచ్చినప్పుడు ఈ తక్షక అని పిలువబడేటువంటి కాలసర్పదోషం వాళ్ళు ఎంత హైట్స్లో ఉన్నా, ఎంత పెద్ద బిజినెస్ మ్యాన్ అయినా, ఎంత ప్రో అయినా ఖచ్చితంగా డౌన్ఫాల్ అనేటువంటిది చూస్తారు. 100% అంత ప్రభావం ఉంటుంది. అంత ప్రభావం. 7th హౌస్ అంటే బిజినెస్ హౌస్ అమ్మ, అందులో రాహు ఉన్నాడంటే కంప్లీట్ డౌన్ఫాల్ తీసుకొస్తాడు. ఎలాగా అంటే మోసపోతారు. రాహు సడన్గా అప్పటికి అది బట్టబయలు అవుతుంది, కంప్లీట్గా లాస్ అయిపోయామని తెలుస్తుంది. లేదా చూడండి స్టాక్స్లో కానీ బెట్టింగ్స్లో కానీ లాస్ అయిపోతారు సడన్గా, మొత్తం అంతా జీవితం అల్లకల్లోలం అయిపోతుంది. ఇలాంటి తక్షక అని పిలువబడేటువంటి కాలసర్పదోషం వల్ల ఇది కలుగుతుంది. అదేవిధంగా 1వ స్థానంలో కేతు, అంటే ఏ వైపుకు వెళ్ళాలి, ఎటువైపుకు వెళ్ళి డెసిషన్ తీసుకోవాలి, రాంగ్ పాత రైట్ పాత, ఒక గైడెన్స్ కావాలి, నాకంటూ ఒక బలం కావాలి, ఒంటరి వాడిని అయిపోయాను, ఇన్ఫ్లుయెన్స్ అయిపోవడం, తొందరగా ఎవరేం చెప్తే ఆ మాటలు వినేయడం, అదే నిజం అనుకోవడం, ఇలాంటివి కూడా తక్షక అని పిలువబడేటువంటి కాలసర్పదోషంలోనే వస్తాయి. అయితే మేజర్గా దీన్ని తొలగించుకునేటువంటి ఏకైక మార్గము మహాసుదర్శన పాశుపత పూర్వక సర్పశాంతి అని ఉంటుంది. అది చెయ్యండి. అది చేసిన తర్వాత ఎంతటి తీవ్రమైనటువంటి పరిస్థితుల్లో ఉన్న వాళ్ళకైనా గొప్ప ఉపశమనం చూశాను చేయించిన తర్వాత నేను 100% మీరు కూడా చూస్తారు. ఓకే. అండ్ ఇంట్లో ఎవరైనా చేసుకోవాలి, చిన్నగా ఏదైనా మంత్రం చేసుకోవాలి, లేదా ఉపశమనం కలగాలి అనుకునేటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ప్రతిరోజు కూడా ఓం సుబ్రహ్మణ్యాయ శ్రీ రుద్రాయ నమః అనేటువంటి మంత్రాన్ని డైలీ జపం చేయండి. 6 లక్షల సార్లు జపం చేయాలి. అలా జపం చేస్తే కాలసర్పదోష ప్రభావం తగ్గుతుంది. 33 సంవత్సరాలు దాటిన వాళ్ళైతే 3 లక్షలు చేస్తే చాలు. అంటే పర్టికులర్గా 33 ఏజ్ అని మెన్షన్ చేశారు కదండి, అంటే దాని ఇండికేషన్ ఏంటి? కాలసర్పదోషం ఉన్న వాళ్ళకి 33 అనేటువంటి వయస్సుకి చాలా ఇంటర్లింక్ అనేది కనబడుతుందమ్మా. 33 సంవత్సరాలు బిఫోర్ అండ్ ఆఫ్టర్ వాళ్ళకి తెలుస్తుంది. కాలసర్పదోషం ఉన్న వాళ్ళు ఇది ఫేస్ చేస్తారు ఈజీగా. 33 ఇయర్స్ అంటే ఓకే, నాకు దాని ముందు ఏమీ లేదని జీవితంలో, ఇప్పుడు అన్నీ సంపాదించుకున్నాను, ఇలా ఎన్నో రకాల గుర్తింపులు అన్నీ ఉంటాయి. అంటే ఎలా ఉమ్మగారు, ఇంకా ఎవరికైనా కూడా మీరు అన్నట్టుగానే పర్సనల్ చార్ట్ చూపించుకొని వాళ్ళకి కాలసర్పదోషం ఉంది, బట్ ఏ కాలసర్పదోషం ఉందో ఇంకా క్లారిటీ తెలుసుకొని దానికి ఒక రెమెడీ చేయించుకోవాలి అనుకునే వాళ్ళు ఎవరైనా కూడా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ఏ విధంగా మిమ్మల్ని అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు? తప్పకుండా అమ్మ. మనం మాట్లాడుకునేటువంటి కాలసర్పదోషం సబ్జెక్ట్లో నాకు తెలిసి అవుట్ ఆఫ్ 10 3 to 4 పీపుల్కి ఇప్పుడు జరిగేటువంటి కాలమాన పరిస్థితుల్లో కాలసర్పదోషం వస్తుంది. అందుకే చాలామంది లేడీస్కి, ఉమెన్కి డైవోర్స్ కేసులు అనేటువంటివి ఎక్కువ అవ్వడం, మ్యారిటల్ లైఫ్లో ఇష్యూస్ రావడం, సంతాన ఉత్పత్తి తగ్గిపోవడం, లేట్ మ్యారేజెస్, ఇవన్నీ కూడా దాని వల్లనే కలుగుతూ ఉన్నాయి. అలాంటి వాళ్ళు ఏ ప్రాబ్లం ఉన్నా ఖచ్చితంగా సంప్రదించండి. శాశ్వతమైనటువంటి పరిష్కారాన్ని నేను చూపిస్తాను. ఒక మంచి దైవ అనుగ్రహం పొందేటట్టుగా మీకు గైడెన్స్ ఇస్తాను. అలాంటి వాళ్ళు ఉంటే మీకు కింద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు. తప్పకుండా చూసి మీతో మాట్లాడి ఏం జరుగుతుందో మీకు అన్నీ వివరించిన తర్వాత శాంతి పరిహారములు మీతో ఆచరింపజేసి భగవత్ అనుగ్రహం కలిగేలా చేస్తాను. థ్యాంక్ యూ ఉమా గారు, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మా.